హాయ్ అండి. ఇవాళ నేను చికెన్ కాండీ కబాబ్ చేసి చూపించబోతున్నాను. చాలామంది చీకులు తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ కబాబ్ బాగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే దీనికోసం నేను బోన్‌లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్‌లెస్ చికెన్‌ని కూడా మనం ఒక క్యూబ్స్ టైప్‌లో కట్ చేసుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చక్కగా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం టేస్ట్ అకార్డింగ్ తీసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూను, కసూరి మేతి పావు స్పూను, చాట్ మసాలా పావు స్పూన్, గరం మసాలా పావు స్పూన్, మిరియాల పొడి పావు స్పూన్, జీలకర్ర పొడి పావు స్పూన్, ఒక నిమ్మకబద్దండి సగం తీసుకున్నాను నేను. ఉప్పు కారం కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఈ స్పైసెస్ అన్నీ మనం చికెన్లో వేసేసి చక్కగా మసాలా పట్టించాలి. దాంతోపాటు ఈ నిమ్మకాయ కూడా చక్కగా పిండేసుకొని, ఈ మసాలా పౌడర్స్ కావాలంటే మీరు టేస్ట్ అకార్డింగ్ కొంచెం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. నేను 1/2 kg చికెన్కి ఇట్లా తీసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, 1 స్పూన్ సోయా సాస్, అదేవిధంగా 1 గుడ్డు వేసి ఇవన్నీ బాగా పట్టేటట్టు మసాలా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. కోటింగ్ అంటే ఆ మసాలాలన్నీ పట్టి దానికి చక్కగా బైండింగ్ బాగుంటుంది. 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ మైదా కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ కలిపేసిన తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే చికెన్ అనేది బాగుంటుందండి, జ్యూసీగా. మనం మినిమం కనీసం ఒక అరగంటన్నా పక్కన పెట్టండి. మీ దగ్గర ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే కనుక 1 గంట 2 గంటలు పక్కన పెట్టుకున్నా బాగుంటుంది. కనీసం అరగంటన్నా దీన్ని చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేయాలి. అరగంటలో ఈలోపు మనం క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ని ఇట్లాగా చక్కగా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉంటే ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను, ఆనియన్ తీసుకున్నాను. కొంచెం సాల్ట్, పెప్పర్ వేసేసి చక్కగా దీన్ని ఒక్కసారి కలిపేసుకుంటే కనుక మనం ఆ స్లైసెస్ తింటున్నప్పుడు దానికి కూడా సాల్ట్, పెప్పర్ ఉంటుంది, బాగుంటుంది టేస్ట్. ఇవి కబాబ్ స్టిక్స్ అండి. ఈ స్టిక్స్ తీసుకొని మనం కాసేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఈ స్టిక్స్ని నానబెట్టుకొని ఒక క్యాప్సికమ్ ముక్క, అదేవిధంగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది ఒక పీస్ పెట్టుకొని దీనిపైన ఒక ఆనియన్ స్లైసు, ఇట్లాగా మనం మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఇట్లా గుచ్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా అమర్చుకోవాలండి. అన్నీ ఈ విధంగా సెట్ చేసేసుకొని మనకి ఎంత తక్కువ కావాలంటే తక్కువ, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకొని అన్నీ ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ కొంచెం వేసుకొని ప్యాన్లో ఇవి ఈ విధంగా పెట్టేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టి ఇట్లా తిప్పుకుంటూ కాల్చుకోండి, చక్కగా కాలుతాయి. ఆ వెజ్జీస్ కూడా తింటుంటే క్రంచీగా టేస్ట్ చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా. రెస్టారెంట్స్లో ఇలాంటి ఐటమ్స్ తినాలంటే మనకు చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా, కానీ మనం ఇంట్లోనే పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టచ్చు. రెస్టారెంట్ కాస్ట్ కన్నా చాలా తక్కువ పడుతుంది మనకి ఇంట్లో. ఈ విధంగా చుట్టూ తిప్పుకుంటూ 4 పక్కల మంచిగా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనికి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం ఒక్కసారి స్టవ్ మీద ఇట్లాగా డైరెక్ట్ ఫ్లేమ్ మీద ఈ విధంగా ఒకసారి తిప్పుకుంటూ కాల్చుకుంటే కనుక ఆ కలరు బాగా వస్తుంది. ఆ టేస్ట్ కానీ, స్మెల్ కానీ అంతా కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మనకి బయట రెస్టారెంట్స్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఈ విధంగా మనకి ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఈ విధంగా చక్కగా మనం ఎర్రగా కాల్చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు పెట్టమాకండి, మాడిపోయినట్టుగా. మనకు చక్కగా దోరగా తెలిసిపోతుంది. ఆ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇట్లా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర కబాబ్ స్టిక్స్ లేకపోయినా, మనం అంత ఇదిగా కష్టపడలేమనుకున్నా డైరెక్ట్గా ఇట్లాగా ప్యాన్లో చక్కగా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. కబాబ్ స్టిక్స్ లేవని వంట చేయడం మానేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. పిల్లలకి డిఫరెంట్గా పెట్టినట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రంజాన్ నెలలో మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ.